కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ గేరు మార్చారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. గతంలో పిఠాపురంకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఉదయ్. సింగిల్ సెగ్మెంట్ ఎంపీగా ఉదయ్పై పలు విమర్శలు అయితే ఉన్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో ఉదయ్కి విభేదాలున్నాయనేటువంటి సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ సూచనతో పార్లమెంట్ పరిధిలో మిగిలిన నియోజకవర్గాలకు ఎంపీ నిధుల కేటాయింపు జరుగుతోందనేటువంటి వార్త. అలాగే ఎంపీ ఉదయ్ను సుదీర్ఘ కాలం తర్వాత కలిశారు ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ. ప్రతిపాడు నియోజకవర్గానికి ఎంపీ నిధులైతే కేటాయించడం జరిగింది. ఇక కాకినాడలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఉదయ్. రాజ్యసభ ఎంపీ తానా సతీష్ వర్గంగా ఎమ్మెల్యే సత్యప్రభకు ముద్ర అయితే ఉంది. ఇక ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం ఉండాలని అధిష్టానం అయితే సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఉదయ్కు టీ టైమ్ కంపెనీ ఓనర్గా ఎంపీ ఉదయ్కి అయితే పేరుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏం జరుగుతుంది నియోజకవర్గంలో? తంగెళ్ల ఉదయ్ ప్రవర్తనకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర ఎమ్మెల్యేలతో వారికి ఉండేటువంటి వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, అధిష్టానం సూచనతోనే మిగిలిన వాళ్లతో కలుస్తున్నారు అనేటువంటి ఒక మాట. పార్లమెంటు నిధులు కూడా ఇతర నియోజకవర్గాలకు కేటాయిస్తున్నారనేటువంటి సమాచారం కూడా అందుతోంది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, టీ టైం యజమానిగా పేరు పొందిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత ఆయన కేవలం తన నియోజకవర్గంలో ఉన్న పిఠాపురం, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించేవారు, అక్కడే అభివృద్ధి నిధులు కేటాయించేవారు. అయితే గతంలో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. ఏదైతే పిఠాపురం సింగిల్ సెగ్మెంట్ ఎంపీగా పేరు సంపాదించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఆయన కేవలం పిఠాపురం నియోజకవర్గాన్ని మాత్రమే సందర్శించేవారు. అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే కొంచెం భయం ఉండడంతో ఉదయ్ ఆ నియోజకవర్గాన్ని పర్యటించారని గతంలో పలు విమర్శలు వచ్చాయి. అయితే పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగిలిన 5 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 జనసేన ఎమ్మెల్యేలు, ఒకరు పవన్ కళ్యాణ్ అయితే 2 పంతం నానాజీ, ఏదైతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే. ఈ పంతం నానాజీతో కూడా ఏదైతే తంగెళ్ల ఉదయ్కి పుసికేది కాదు. ఆ తర్వాత టీడీపీకి సంబంధించిన 5 మంది ఎమ్మెల్యేలతో ఆయన డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు. ఆయన నియోజకవర్గాల్లో పర్యటించేవారు కాదు. ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి నిధులు ఏదైతే ఎంపీ నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. ఏదైతే కాకినాడ డిఆర్సీ జిల్లా అభివృద్ధి సమావేశంలో కూడా ఏదైతే ఈ 6 మంది ఎమ్మెల్యేలు, ఈవెన్ జనసేన ఎమ్మెల్యే హాజరు కాలేదు, కేవలం టీడీపీకి సంబంధించిన చినరాజప్ప ఏదైతే పెద్దాపురం ఎమ్మెల్యే ఉన్నారో ఆయన మాత్రమే హాజరయ్యారు. ఆ స్థాయిలో ఎమ్మెల్యేలు వర్సెస్ ఉదయ్గా తీవ్ర సమస్య ఉండేది. అదేగాక తీవ్ర విభేదాలు ఉండేది. ఈ మధ్య కాలంలో ఏదైతే పవన్ కళ్యాణ్ సూచనతోనే మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కలవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గతంలో ఎప్పుడు కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా ఆయన అందుబాటులో ఉన్న పరిస్థితి లేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ సూచించిన తర్వాత ఆయన నియోజకవర్గంలో ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ లో మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని ఏదైతే పవన్ కళ్యాణ్ సూచించారో, అదేవిధంగా ఏదైతే టీడీపీకి సంబంధించిన టీడీపీ అధిష్టానం కూడా టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఎంపీతో సమన్వయం కొనసాగించాలి. ఏదైతే భవిష్యత్తు ఏదైతే మనం టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉంటుంది, ఈ కూటమి 15 ఏళ్ళు కలిసి ఉంటుంది. అటు చంద్రబాబు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, పలు సూచనలు ఇచ్చిన తర్వాత ఏదైతే ఉదయ్ శ్రీనివాస్ తన నియోజకవర్గంలోని ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన నియోజకవర్గాలకు కూడా ఎంపీ నిధులు కేటాయించడం మొదలు పెట్టారు. ఈ మధ్య కాలం ఏదైతే ఈ రోజు జరిగిన పరిణామాన్ని మనం గమనించినప్పుడు ఏదైతే సత్యప్రభ ఏదైతే వరపుల సత్యప్రభ పత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్నారో, ఆమె దాదాపు 2 సంవత్సరాల కాలం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఏ రోజు ఆమె పార్లమెంట్ సభ్యుని మర్యాదపూర్వకంగా కలిసిన పరిస్థితి లేదు. ఈ రోజు ఏదైతే ఆమె కాకినాడలోని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి ఆమె గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అందుకు సంబంధించి ఆయన ఏదైతే పత్తిపాడు నియోజకవర్గానికి కూడా తన ఎంపీ కోటా నుంచి కొంత నిధులను కేటాయించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే జనసేనకు సంబంధించిన పంతం నానాజీతో ఆయన వైరం కొనసాగుతుంది. అదేవిధంగా ఏదైతే జిల్లాలో ఉన్న ఏదైతే నియోజకవర్గంలో ఉన్న మిగిలిన 4 టీడీపీ ఎమ్మెల్యేలతో కూడా ఆయనకు విభేదాలు కొనసాగుతాయి. ఓవరాల్ గా మనం ఏదైతే కాకినాడ పార్లమెంటును మనం గమనించినప్పుడు ఉదయ్ శ్రీనివాస్ గతంలో తలబిరుసుగా ప్రవర్తించేవారు, ఎవరిని లెక్క చేసేవారు గారు. కేవలం పిఠాపురం నియోజకవర్గానికి సింగిల్ సెగ్మెంట్ ఎంపీగా పేరు తెచ్చుకున్నారంటూ గతంలో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలను ఏదైతే టీడీపీ అధిష్టానం కావచ్చు, ఇటు జనసేన అధిష్టానం కావచ్చు
అటు ఎంపీలకు ఇటు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండాలని, సమన్వయం కుదుర్చుకోవాలని క్షేత్రస్థాయిలో కూడా. అలాగే రాజ్యసభ ఎంపీ తానా సతీష్ వర్గంగా కూడా ఎమ్మెల్యే సత్యప్రభకు ముద్ర ఉంది కదా, ఆ కోణానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే టీడీపీ అధిష్టానం ఆదేశిస్తేనే వెళ్ళారా, లేకపోతే తన నియోజకవర్గానికి కావాల్సినటువంటి నిధులకు సంబంధించి వెళ్ళారా, లేకపోతే కూటమి పొత్తులో భాగంగా ఏదో మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్ళారా అనేటువంటి రకరకాల విమర్శలు కావచ్చు, రకరకాల ప్రశ్నలు కావచ్చు ఉన్నాయి కదా కిరణ్, దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది హఠాత్ పరిణామం. ఏదైతే ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఉన్నారో ఆ కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇంటికి వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ ప్రారంభమైంది. ఇదైతే గత 2 సంవత్సరాల కాలంలో ఏదైతే మర్యాద పూర్వకంగా కలవని సత్యప్రభ నేడు కలవడానికి గల కారణం ఏంటంటూ రాజకీయాల్లో చర్చ ప్రారంభమైంది. దానికి సంబంధించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు బీజేపీ, అటు జనసేన అధిష్టానం కానీ, ఇటు టీడీపీ అధిష్టానం కానీ రెండు పార్టీలకు సంబంధించిన నేతల మధ్య సమన్వయం ఉండాలని వారు పలు మీటింగ్లో ఇప్పటికే సూచనలు ఇస్తున్నారు. ఏదైతే ఎక్కడైతే సమన్వయం లోపం ఉందో అక్కడ ఏదైతే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నా, లేక జనసేన ఎంపీ ఉన్నా, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ వారితో సమన్వయం చేసుకోవాలి, వాళ్ళతో కలిసిపోవాలంటూ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా పలుమార్లు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో 3 పార్టీల మధ్య, 3 పార్టీ కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య సమన్వయం ఉండాలి. అదేవిధంగా ఏదైతే ఈ దూరాన్ని పెంచుకోకూడదు అంటూ వారు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే అటు జనసేన ఎంపీ ఉదయ్ కూడా తన 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 రాజకీయ మార్పును చూపించుకోవడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఆయన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో కలిసిపోవడానికి కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అటు పంతం నానాజీతో సయోధ్య కుదుర్చుకోవడానికి ప్రయత్నించే సందర్భం ఉంది. ఇటు ఏదైతే 2 సంవత్సరాల కాలం తర్వాత, దాదాపు 2 సంవత్సరాల తర్వాత సత్యప్రభ కలవడం కూడా ఈ ఏదైతే టీడీపీ అధిష్టానం సూచించినట్టు సమాచారం వినిపిస్తుంది. ఇక్కడ ఏదైతే గతంలో ఏదైతే టీ టైం ఓనర్ గా పేరు పొందిన ఉదయ్ ఈ రాజకీయాల్లో అనూహ్యంగా వచ్చారు. కూటమిలో ప్రధానంగా కిరణ్ అందరూ చెప్తున్నది ఏంటి అంటే, ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అధిష్టానాలు ఆదేశిస్తే తప్ప కలవని ప్రజాప్రతినిధులు వీళ్ళు అనేటువంటి ఒక ముద్ర కూడా పడింది కదా ప్రస్తుతం. దీనికి సంబంధించి కావచ్చు, లేకపోతే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో ప్రధానంగా ఈ చర్చ కూడా తెర మీదకి వస్తుంది కదా కిరణ్, దీనికి సంబంధించి. మురళి, మనం గత సమావేశాలు చూసిన సందర్భాలను చూసిన పరిస్థితి ఉంది. ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఒక ప్లాట్ఫామ్ పైన ఉండాలని ఇప్పటికే వారి అధిష్టానాలు కూడా క్షేత్రస్థాయిలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు ఒక సందేశం పంపించడం జరిగింది. అదే విధంగా నాయకుల మధ్య, 3 పార్టీల నాయకుల మధ్య సమన్వయం ఉండాలి, కలిసి ఉండాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకొని తీరాలి. జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీలు వెళ్లి కలిసి పనులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పనులు ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటూ ఏదైతే ఎమ్మెల్యేలు కోరాల్సిన పరిస్థితి కూడా ఉంది అంటే, ఇటు 3 పార్టీల అధిష్టానాలు ఆదేశించాయి, సమన్వయం కుదుర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసినాయి. అయినా ఇప్పటికి కూడా క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సమన్వయం లేదు. ఏదైతే టీడీపీ నాయకులు జనసేన రావడం వల్ల మాకు సంబంధించిన నామినేటెడ్ పదవులు కానీ, మాకు రావాల్సిన నామినేటెడ్ వర్కులు కానీ, ఇలాంటి వ్యవహారాల్లో మాకు పోటీ వస్తున్నారు, మేము కష్టపడి అధికారంలోకి వచ్చామంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క జనసేన నేతల మాటలను గమనించినప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే మీరు అధికారంలోకి రావడం కళ అంటూ జనసేన నేతలు వ్యాఖ్యానిస్తారు. అదేవిధంగా మోడీ, ఏదైతే బీజేపీ కార్యకర్తలు మోడీ మద్దతు లేకుండా మీరు అధికారంలోకి వచ్చేది ఎప్పుడు అంటూ బీజేపీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తారు. ఇక్కడ 3 పార్టీలకు సంబంధించిన క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య విభేదాలు తరచూ జరుగుతున్నాయి, కొనసాగుతున్నాయి. అయితే వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ఢీకొట్టగలము. మనకు విడిపోతే జగన్మోహన్ రెడ్డి సులభంగా అధికారంలోకి వస్తారంటే అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు, అటు నారా లోకేష్ ముగ్గురు పదే ఒకే వేదిక పైన ఉపన్యాసం ఇస్తున్న క్షేత్రస్థాయిలో అనుకున్న స్థాయిలో కూడా నాయకుల మధ్య కింది స్థాయిలో కార్యకర్తల మనసులు కలిసిన పరిస్థితి ఇప్పటికి కూడా లేదంటూ గ్రౌండ్ నుంచి సమాచారం వినిపిస్తుంది. ఈ మొత్తం చూసినప్పుడు కాకినాడ పార్లమెంటు వ్యవహారం ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో కార్యకర్తలకు, నాయకులకు మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. అదేవిధంగా ఎమ్మెల్యేలకు, ఏదైతే మండల స్థాయి నేతలకు మధ్య విభేదాలు ఉన్నాయి, మండల స్థాయి నేతలకు, గ్రామీణ స్థాయి నేతలకు మధ్య విభేదాలు. వీటిని అన్నిటినీ చూసిన తర్వాత ఏదైతే టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఈ అసంతృప్తి పైన కూడా
టీడీపీకి సంబంధించిన జోనల్ కోఆర్డినేటర్ తో మీటింగ్ లోకేష్ నిర్వహించడం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే పల్లా శ్రీనివాసరావుతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. టీడీపీ కార్యకర్తలకు అసంతృప్తి ఉండడానికి గల కారణాలు ఏంటో కూడా ఆయన ఆరాధించిన పరిస్థితి. 3 పార్టీల మధ్య సమన్వయం, అధిష్టానాల మధ్య సమన్వయం ఉన్న క్షేత్రస్థాయిలో సమన్వయం లేదంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రచారం జరుగుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక పవన్ కళ్యాణ్ సూచనతో మాత్రమే పార్లమెంట్ పరిధిలో మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఎంపీ నిధులు కేటాయిస్తున్నారనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ఎంపీ ఉదయ్ను సుదీర్ఘకాలం తర్వాత ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కలవడం కూడా ఒకంత అక్కడ చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. గతంలో వారి మధ్య సఖ్యతలే కదా, కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సమన్వయం చేసుకుంటూ వారి వారి నియోజకవర్గాలకి నిధులను కేటాయించుకునేటువంటి పరిస్థితి ఉండాలని ఇరు పార్టీల అధినేతలు చెప్పినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీల అధినేతలు ఆదేశిస్తే తప్ప వీరు వెళ్ళి కలవలేకపోతున్నారు అనంటే కూటమిలో ఉన్నటువంటి లుకలుకలు కావచ్చు, జనసేన నేతలు అలాగే టీడీపీ నేతలకు సంబంధించినటువంటి గతంలో అధినేతల దగ్గరికి కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టారు. సమన్వయం ఉండటం లేదు, వారు ఇంకో విధంగా మాట్లాడుతున్నారనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా చూసి చూడనట్టుగా వెళ్ళండి అని అధినేతలు చెప్పినప్పటికీ కూడా దీనికి సంబంధించి కొన్ని అంశాలు అప్పుడప్పుడు ఇట్లా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ కూటమికి సంబంధించి టీడీపీ, జనసేన, ఇటు బీజేపీ సమన్వయం మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని అయితే అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.